చాలా దారుణంగా ఉంది. అతని పరిస్థితి ఏంటంటే సొంత జిల్లా కడప జిల్లా పులివెందులు వెళ్తే కూడా ఇవాళ సొంత బంధువులు కూడా మొహం చాటేసిన పరిస్థితి. మొన్నటి ఏదైతే కడపలో ఎవరైతే కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి సొంత పులివెందుల కాన్స్టిట్యున్సీలో అయితే మరి మండలానికి మండలాలు మొన్న నీటి సంఘాల్లో చూస్తే కనీసం నామినేషన్లు వేసే పరిస్థితి లేదు నీటి సంఘాల్లో మొన్న. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఒక నియంతలాగా నడిపాడు. ఎప్పుడైతే అతనికి 150 సీట్లు వచ్చినాయో ఒక హిట్లర్ కంటే నేను చాలా పెద్ద గొప్ప నాయకుడిని, ఈ రాష్ట్రంలో నేను చెప్పింది జరిగిద్ది, 30 సంవత్సరాల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నా పార్టీ ఉంటుందని చెప్పేసి అతను ఒక మైండ్లో ఉండి అధికారులను కూడా ఆ మైండ్లోకి తేవటంలో సక్సెస్ అయ్యాడు అతను జగన్మోహన్ రెడ్డి. ప్రజలను తేలేకపోయాడు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఉద్యోగులను కానీ 30 సంవత్సరాలు ఉంటాడో 15 సంవత్సరాలు నెక్స్ట్ అయితే ఉంటాడనే పరిస్థితి అయితే వాళ్ళకి కల్పించి వాళ్ళ చేత చేయని దుర్మార్గాలు చేయించని దుర్మార్గాలు అంటూ లేవు అతను. అయితే ఇవాళ పరిస్థితి చూస్తే సొంత తల్లి చెల్లెళ్ళు నమ్మని వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మటం అనేది జరిగే పని కాదు. ఇవాళ షర్మిల గారు ఇవాళ చాలా ఆరోపణలు చేసింది. హత్య కేసు మొదలుకొని అనేక రకమైనటువంటి అతను 5 సంవత్సరాల పాలన మీద చాలా సీపోర్ట్స్ మీద కానివ్వండి అనేక ఆరోపణలు చేస్తే వాళ్ళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ చెల్లెలు షర్మిల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా వర్రా రవీందర్ రెడ్డి చేత వాళ్ళందరి చేత కూడా పోస్టింగ్లు పెట్టించి ఆమెను బద్నాం చేయాలని చూశాడు. ఆ కేసులో జైలు పాలయ్యారు. ఇవాళ కొడాలి నాని వంశీకి చుట్టూ ఉచ్చు బిగుస్తా ఉంది. మేమేదో వైకాపా వాళ్ళలాగా ఎవరిని పడితే వాళ్ళ ఆగమేఘాల మీద తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పెడితే వాళ్ళందరినీ కూడా కోర్టులో వేయటం కాదు, కోర్టులు మళ్ళీ తిప్పి పంపించడం, రిమాండ్ మేము రిజెక్ట్ చేస్తున్నాం అంటాం జరిగేది వైకాపా ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంది, పూర్తిగా వస్తుంది కొడాలి నాని మీద కానీ వంశీ మీద కానీ. వన్స్ ఒక్కసారి ఎందుకంటే కేసులు మొత్తం వాళ్ళ మీద ఉన్న కేసులు చిట్టా తీస్తే పోలీసులు కూడా కొత్తగా ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు మొత్తంగా గ్యాదర్ చేస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏదో ఒకరోజు జైలుకి వెళ్తామని ఇద్దరికి తెలుసు, వంశీకి కానీ నానికి కానీ. ఇవాడ కొన్ని రోజుల పాటు అయితే పేని నాని రెచ్చిపోయాడు. రోజుకు 3 అడుగులు ఉంటాడు కరెక్ట్గా అతను. జగన్ అంత ఉంటాడు అతను. అనరాని మాటలు అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఇంట్లోనే పుట్టాడు పక్కింట్లో నేను ఉన్నా అన్నట్టుగా మాట్లాడాడు అతను. ఇవాళ చూస్తే ₹1 డబ్బులు కట్టాడు. అది కూడా అధికారులు చాలా తప్పు, అది కట్టించుకోకూడదు వాళ్ళు, కానీ వాళ్ళు ఆ తప్పు చేశారు. ఈ విధంగా రెచ్చిపోయారు. ఇవాళ రోజా కట్టినంత మాత్రాన కేసు లేకుండా పోతుందా? అది కట్టించుకోవడం కూడా తప్పండి. అది అనేది కేసు ఎక్కడికి పోద్ది. కేసు పోయేటట్టయితే ఇద్దరు దంపతుల పరారులో ఎందుకుంటారు? నేను అనేది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా మొత్తం రికార్డ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు రోజా ఉంది, పేలిపోతా ఉంది. రోజా ఆడుదాం ఆంధ్రలో, రోజా సిద్ధార్థారెడ్డి వీళ్ళందరూ కూడా ఇరుక్కొని ఉన్నారు. అవన్నీ కూడా ఒక్కోటి 1 by 1 స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మొత్తం రికార్డు చేసి ఇవాళ ఎవరో వద్దండి ఒక చిన్న రఘురామకృష్ణరాజుని 2 రోజులు గుంటూరు సబ్ జైల్లో ఉంచితే అదే సబ్ జైల్లో ఎవరైతే ఉంచిన విజయపాల్ నెలల తరబడి మొగ్గుతున్నాడు. ఎవరైతే దళిత రైతుల్ని, రాజధాని రైతుల్ని అక్రమ కేసులు పెట్టి గుంటూరు సబ్ జైల్లో ఉంచారో అదే ఎంపీ నందిగం సురేష్ అదే సబ్ జైల్లో 3 నెలల బట్టి మొగ్గుతా ఉన్నాడు. ఇది విధి రాత. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, నాయనా భూమి గుండ్రంగా ఉంటదిరా, 40 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చూసిన వ్యక్తిని, నేను ఈ రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అని చెప్తా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చాలా రెచ్చిపోయాడు. ఒకానొక దశలో ఏం మాట్లాడాడో తెలుసా అతను? మనకి చంద్రబాబు నాయుడు నథింగ్, చంద్రబాబు నాయుడుతో మనకు పోటీ కాదు, మనకి ఈటీవీ, ఏబిఎన్, TV5 వీళ్ళు తప్ప మనకు పోటీ చంద్రబాబు నాయుడు నథింగ్ అన్నాడు. అటువంటి వ్యక్తి చివరికి ఒకానొక దశలో నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడకూడని భాష. మరి విద్యార్థులకి చిన్న పిల్లలకి ఏదో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడాడు. ఎన్ని తప్పులు చేయకూడదు అన్ని తప్పులు చేశాడు. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సబ్ జైలు దగ్గరకు వచ్చి ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోవటానికి వైకాపా అనే పార్టీ త్వరలో అంతరించిపోయినటువంటి ప్రాంతీయ పార్టీల జాబితాలో చేరటానికి ముఖ్య కారకుడైనటువంటి
సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతా ఉన్నాడు, పులి పంజా ఎట్లా ఉంటుందో చూపెడతాము, మేం చేయదలుచుకుంటే మీరెవరు అసలు ఉండలేరు. ఆయన చేయబట్టే సగం పోయింది. అదే అతను ఇంకా ఏం మార్పు రాలేదు అతనిలో, ఇంకా ప్రజలను ఏదో ఏమార్చాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడు, అతను ఒక నేరస్తుడు, అతను నేర మనస్తత్వం కలిగిన వ్యక్తి, అతను ఒక ఫ్యాక్షనిస్ట్, అతను సంపాదించటం, అతని క్విడ్ ప్రోకోల్ గురించి కానీ అతని మేనేజ్మెంట్ కానీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు అర్థమైపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా మంది ఒకటే అడుగుతా ఉన్నారు. మేము కూడా ఏమడుగుతా ఉన్నామంటే ఇటువంటి మొక్కల్ని, విషపు మొక్కల్ని కోకటి వేళతో సహా పెకలించమంటా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ క్యాబినెట్ మొత్తం సార్ ఇప్పటికిప్పుడు మీరు విన్నారు కదా, ఇంతకుముందు అర్జునులు గారు చెప్పిన పాయింట్లు మీరు విన్నారు కదా, ఎక్కడ అలసత్వం జరుగుతోంది మీ విషయాల్లో? అదేనండి, క్యాబినెట్ మొత్తం జైల్లో ఉంటారు. కాకపోతే ఇవాళ మనకున్నటువంటి ఈ పోలీసులు వీళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళని చిట్ట, ఇవాళ పెద్ద మన అడుసుమల్లి గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల చిట్ట మామూలుగా లేదు. సిట్టేస్తే ఒక్కొక్కటి రెడ్ స్కాండల్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి అన్నీ వస్తా ఉన్నాయి. మొత్తం ఏ మంత్రి కూడా దీనికి సచ్చిరుడు కాదు. మొత్తం క్యాబినెట్ జైల్లో ఉండే పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు చూస్తే సెంటు భూమి కింద ఎకరం 20 లక్షలు 25 లక్షలు మధ్యవర్తి దగ్గర కొనటం, 40-50 లక్షలకి ప్రభుత్వానికి అమ్మటం. ఆ వచ్చిన 20 లక్షల ఎకరానికి 20 లక్షలు ఎమ్మెల్యే జేబులో వేసుకోవటం, ఎమ్మెల్యే అనుచరుడు